తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ సెషన్ 29వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 5 రోజులు తెలంగాణ ప్రజా సంస్థల పైన సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిఎస్సిలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా చర్చలు జరగడం జరిగింది. ఇప్పుడే మా మిత్రుడు సహచర రిపోర్ట్ చెప్పడం జరిగింది. 40 గంటల 45 నిమిషాలు రాష్ట్ర శాసనసభలో సమావేశాలు జరిగాయి. మిగతా అంశాలు వారు చెప్పడం జరిగింది. ఈ సభలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పక్షాన 66 మంది కాన్సర్లు, భారత రాష్ట్ర సమితి 37 మంది, భారతీయ జనతా పార్టీ 8 మంది, ఎంఐఎం 7, కమ్యూనిస్ట్ పార్టీ 1, 119 ఈ విధంగా బిల్లులు వెన్నుపాయలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా శాసన మండలికి సంబంధించి ఈ 5 రోజుల డిస్కషన్లో 19 గంటల 52 నిమిషాలు మాట్లాడడం జరిగింది. మొత్తం 33 క్వశ్చన్స్. అక్కడ ఇక్కడ 4 ఇందుకు సంబంధించినటువంటి, అదేవిధంగా 34 మంది మాట్లాడడం జరిగింది. 13 బిల్స్కు సంబంధించి కూడా అక్కడ పాస్ చేసుకోవడం జరిగింది. అక్కడ రిజల్యూషన్ కూడా ఒకటి, షార్ట్ డిస్కషన్లో ఒకటి కూడా అక్కడ శాసనమండలి కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 7వ సెషన్లో ఆసక్తికరమైన చర్చ, భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కేసీఆర్ గారు శాసనసభలో ప్రజా సమస్యల పైన నిలదీస్తా, తోలు తీస్తా, కేటీఆర్ గారైతే అసెంబ్లీ వస్తుంది కదా బట్టలు ఉడదీస్తా, హరీష్ రావు గారి అంతంత మాటలు. అసెంబ్లీ ప్రారంభమైంది, వస్తాడు అన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు వచ్చిండు, కూర్చున్నాడు, సంతకం పెట్టిండు, వెళ్ళిపోయిండు. ముచ్చటగా 3 నిమిషాలు, ముందొచ్చింది కలుపుకుంటే 3 నిమిషాలు, లేచి నడిస్తే 7 నిమిషాలు అనుకుంటా. ఆ తర్వాత శాసనసభలో ఉపనాయకులుగా నియామకాలు జరిగినాయి. వీళ్ళ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను. కానీ కృష్ణా జలాలపైన చర్చలో ఎక్కడగా దోషిగా, విలన్గా శాసనసభ వేదికగా నిలబడవలసిన చెప్పని భయంతో ముందే ఊహించి శాసనసభ నుంచి అసందర్భంగా వాకౌట్ చేసిపోయినటువంటి సందర్భం తెలంగాణ ప్రజానీకమంతా చూసింది. గౌరవ స్పీకర్ పైన నెట్టి మాకు మాట్లాడే అవకాశం ఇస్తలేదు చెప్పని పోయినటువంటి సందర్భం మీరు అందరూ చూసి, ఆ రోజు మేమందరం కూడా సభలో ఉన్నాం. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ వారు రాజకీయం చేయడానికి కోసం చేసే ప్రయత్నము మా ముఖ్యమంత్రి గారంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకునే విధంగా, మూసీ నదిలో ఉన్నదానికంటే విషయం ఎక్కువ కడుపు పెట్టుకుని చెప్పనేటువంటి మాట నిజం చేస్తూ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు నిలవరిస్తూ మీ క్వశ్చన్ పరిమితం కానీ అనేటువంటి మాట అనడం చెప్పిన తప్ప వాళ్ళకి మైక్ అంటూ ఇవ్వకుండా ఉండలేరు. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు వాకౌట్ అంటూ వచ్చి బయట ఇష్టానుసారంగా స్పీకర్ గారి పైన నిందలు వేస్తూ ఆ అంశాన్ని కూడా స్పీకర్ గారు రూలింగ్ ఇవ్వని చెప్పడం జరిగింది. వారు వాకౌట్ చేస్తే ఆ తర్వాత జరిగినటువంటి ప్రజా సమస్యల పైన విలువైనటువంటి సమాచారాన్ని ఇతర పార్టీలు, అధికార పార్టీ సభ్యులు ప్రభుత్వానికి ఇవ్వడం, ప్రభుత్వం కూడా ఆ సమస్యల పరిష్కారానికి ఈ 7వ సెషన్లో పలు సమస్యలను పరిష్కారం చేయడానికి దోహదపడే విధంగా అర్థవంతంగా చర్చలు జరిగిన సందర్భంలో ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి శ్రీశైలంకి ఎందుకు మార్చిండ్రు జూరాల నుంచి అనే అంశం పైన మా సభ్యులకే కాకుండా తెలంగాణ ప్రజానికాన్ని కూడా ఆనాడు గోదావరి జిల్లాలలో తమ్మిడెట్టు నుంచి మేడిగడ్డకు పేరు మార్చి, ఊరు మార్చి, కమిషన్ల కోసం దందాలు ఏ విధంగా మొదలుపెట్టారో, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పోతిరెడ్డి రంగారెడ్డికి సంబంధించి ఏదైతే అంటే పోతిరెడ్డిపాటి జిల్లాలను అక్కడి నుంచి రాయలసీమకు తీసుకొని వెళ్ళేటప్పుడు రొత్తాలు సువిస్తాను మాట కట్టుబడి ఉన్నట్టుగా
వారి హయాంలో ఏ విధంగా పోయినటువంటి అంశం ఎక్కడ బయటపడుతుందో అని పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దానిలో జూరాల నుంచి ఇక్కడ కూడా పేరు మార్చి ఊరు మార్చి శ్రీశైలంకు పోయినటువంటి సందర్భంలో మేము 90 టీఎంసీలు కావాలని చెప్పి అన్నది నమస్తే తెలంగాణ పత్రికలో కూడా ప్రధాన శీర్షికలు వేస్తూ అందులో ఉంది. ముందుగా 45 టీఎంసీలు ఇవ్వండి సాగునీటి రంగానికి సంబంధించినటువంటి మేము వాడుకునేది. తర్వాత డైవర్షన్ సంబంధించిన గోదావరి జిల్లా మిగతా 45 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి 90 టీఎంసీ అడిగినా వాళ్ళు 45కే పరిమితమైన 45కి పరిమితం చేసి బదిలీ చేసే ప్రయత్నం చేశారు. తీరా చర్చలు జరిగితే వీళ్ళే సుప్రీంకోర్టులో ఈ పాలమూరు రంగారెడ్డి మీ సాగునీటి ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తలేము, సాగునీటి ప్రాజెక్టు కాదు త్రాగునీటి ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తున్నాం, మాకు 7.1 టీఎంసీ త్రాగడానికి కోసం తీసుకుంటామని చెప్పినటువంటి సుప్రీంకోర్టులో వాళ్ళ అఫిడవిట్ సుప్రీంకోర్టు చూపించిన తర్వాత ప్రజలలో ఈరోజు విలన్గా మారింది బీఆర్ఎస్ పార్టీ. అదొక సభలో ఉండి మాకు ఏ విధంగా నష్టం జరుగుతుంది ముందే ఊహించి వాళ్ళు శాసనసభను వాకౌట్ చేసి పెట్టి తప్ప మరొకటి కాదు. ఈరోజు వచ్చే ఎన్నికలలో వారిని శాసనసభ కూడా ప్రజలు రాని బీఆర్ఎస్ భవన్లో వాళ్ళ సొంత భజనకు ఏర్పాటు చేసుకున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంట్ తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు. వాస్తవాలన్నీ కూడా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సభానేక నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రులు సాగునీటి శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విపులంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి గమనించారు. ఈ సెషన్లో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ బ్రహ్మాండంగా సాగింది, అర్థవంతమైన చర్చలు సాగినాయి. మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తున్నటువంటి అంశంలో కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే ఈజీఎస్కి సంబంధించి ఏదైతే నరేగా ఉందో అందులో కూడా ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మహాత్మా గాంధీ గారి పేరు ఏదైతే ఉంచాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు హెల్త్కు సంబంధించినటువంటి అదేవిధంగా రైజింగ్ తెలంగాణ 2047 సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. సుదీర్ఘంగా తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలన్న ప్రణాళికను ఈ శాసనసభ ద్వారా ప్రజానికానికి తెలియపడం జరిగింది.